ఇక ఏపీలో సోమవారం ప్రారంభమైన 10వ తరగతి వార్షిక పరీక్షల వేళ స్ఫూర్తివంతమైన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఓ విద్యార్థి ఆక్సిజన్ సిలిండర్తో వచ్చి మాస్క్ పెట్టుకుని పరీక్ష రాశాడు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పాదర్తికి చెందిన కట్టా కౌశిక్ చంద్ కొత్తపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో 10వ తరగతి తెలుగు పరీక్షకు హాజరయ్యాడు. ముక్కుకు మాస్క్ తగిలించుకొని ఆక్సిజన్ సిలిండర్ సాయంతో శ్వాస తీసుకుంటూ పరీక్ష రాశాడు. ఊపిరితిత్తుల సమస్యతో ఇబ్బంది పడుతున్న కౌశిక్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడికి ఊపిరితిత్తుల మార్పిడి చేయాలని డాక్టర్లు సూచించారు. అయితే లంగ్స్ మార్పిడికి 50 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని డాక్టర్స్ చెప్పారు. కానీ కౌశిక్ తల్లిదండ్రులకు అంత ఖర్చు భరించే ఆర్థిక స్తోమత లేదు. దీంతో ప్రస్తుతానికి ఇంటి దగ్గర తాత్కాలికంగా వైద్యం చేయిస్తున్నారు. స్థానిక ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న కౌశిక్ ఆరోగ్యం సహకరించిపోయినప్పటికీ 10th పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నాడు. అధికారుల అనుమతి తీసుకొని పరీక్ష హాలులోకి ఆక్సిజన్ సిలిండర్ తీసుకొచ్చి మరీ పరీక్షలు రాస్తున్నాడు. బాగా చదువుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడి తల్లిదండ్రులకు అండగా ఉండాలని కౌశిక్ ఆశపడుతున్నాడు. భవిష్యత్తు పట్ల ఆశాభావంతో ఉన్నాడు. ముక్కుకు మాస్క్ పెట్టుకుని ఆక్సిజన్ తీసుకుంటూనే తెలుగు పరీక్ష రాసి తన అకుంఠిత దీక్షను చాటుకున్నాడు. అతని పట్టుదల అందరినీ కదిలించింది. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, మరి కౌశిక్ హెల్త్ సిచ్యువేషన్ ఏంటి? మరి అబ్బాయి ఏ విధంగా ఎగ్జామ్స్ రాస్తున్నాడు? ప్రశాంత్, అన్మ్యూట్ చేయండి, మీ వాల్యూమ్ వినిపించట్లేదు. ప్రకాశం జిల్లా కొత్తపట్నానికి చెందినటువంటి కౌశిక్ అనేటువంటి విద్యార్థి 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో సోమవారం విద్యార్థి ఆక్సిజన్ సిలిండర్ తో పాటు ముఖానికి ముక్కుకు మాస్క్ పెట్టుకొని అయితే రావడం అయితే మాత్రం అందరినీ కూడా ఎంతో కలిసివేసింది. ఈ యొక్క విద్యార్థి అయితే మాత్రం ఊపిరితిత్తుల సమస్యతో అయితే ఇతను బాధపడుతున్నాడు. ప్రతిరోజు అంటే రోజు రోజుకి కూడా ఇతని ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఎగ్జామ్ సెంటర్కి రావడం అయితే మాత్రము అందరినీ కూడా ఒకంత ఆశ్చర్యానికి అయితే గురి చేసింది. అయితే ఈ యొక్క విద్యార్థి ప్రధానంగా ఊపిరితిత్తుల సమస్యతోటి ఇబ్బంది పడుతున్నాడు. ఇతను దీనికోసం ప్రత్యేకంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అయితే దీనికి దాదాపు 50 లక్షల వరకు కూడా ఖర్చు అవుతుందని చెప్పేసి వైద్యులు తెలిపారు. అంత ఆర్థిక స్తోమత లేనటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్న ఫలంగానే అతనికైతే మాత్రం ట్రీట్మెంట్ అయితే చేపిస్తున్నారు. అయితే ఏదైతే ఈ యొక్క 10th క్లాస్ ఎగ్జామ్స్ పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయో ఈ నేపథ్యంలో ఆ యొక్క విద్యార్థి మాత్రం అంటే తన ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ కూడా ఆ యొక్క విద్యార్థి అంటే ఆ చదువులో వెనుకడుగు వేయకూడదు, చదువును మధ్యలోనే ఆపకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్ కి అతను అంటే ఆ యొక్క ఆక్సిజన్ సిలిండర్స్ అదే విధంగా మాస్క్ పెట్టుకొని ఆ యొక్క ఎగ్జామ్ సెంటర్ కి వచ్చి అతను ఎగ్జామ్ రాయడం అయితే మాత్రము అందరినీ కూడా ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అదే విధంగా చాలా మంది కూడా అతను చూసి చాలా ఎమోషనల్ అయినటువంటి పరిస్థితి. అంటే అతను చిన్న వయసులోనే ఈ విధంగా ఆరోగ్యపరంగా ఇట్లా ఇబ్బంది పడుతూ ఉండటము, మరో పక్క ఈ యొక్క పబ్లిక్ ఎగ్జామ్ రాయడానికి కూడా ఇలా రావడం అనేది అయితే మాత్రము చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం అతనిది. టోటల్ గా ఈ యొక్క ఆరోగ్య పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా ఎగ్జామ్స్ అయితే మాత్రం ఏది కూడా మిస్ అవ్వకూడదు, ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాసి
మంచి మార్కులు సాధించాలనే ఉద్దేశంతో అయితే మాత్రం ఈ యొక్క విద్యార్థి ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్ చేరుకొని ఈ యొక్క ఆక్సిజన్ సిలిండర్ ఈ మాస్క్ తోటి ఎగ్జామ్స్ అయితే రాస్తూ ఉన్నాడు. దీని పట్ల అతనికి ఆరోగ్యం పట్ల కూడా అటు అధికారులు కూడా ప్రత్యేక శ్రద్ధ కూడా చేపడుతున్నారు. అంటే పరీక్షా కేంద్రంలో ఉన్నటువంటి ఇన్విజిలేటర్ తో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులతో పాటు ఆరోగ్య శాఖ అధికారులు కూడా అతని ఆరోగ్యం పట్ల ఒక కాస్త శ్రద్ధ అయితే పెట్టారు. రైట్, మరి ఈ పరిస్థితి చూసి అధికారులు ఏమైనా స్పందించే అవకాశం ఏమైనా ఉందా? అంటే తన ఆరోగ్యానికి కూడా ఏమైనా ట్రీట్మెంట్కి ఎంతో ఖర్చు తల్లిదండ్రులు భరించలేని స్థితిలో ఉన్నారు అని మనకి సమాచారం. సో దాన్ని బట్టి ఏమైనా వాళ్ళు సహకరించే అవకాశం ఏమైనా ఉందా ప్రభుత్వం తరపు నుంచి? ఏదైతే ఈ యొక్క విద్యార్థి కౌశిక్ అనేటువంటి విద్యార్థి ఉన్నాడో ఇతను ఊపిరితిత్తుల సమస్యతో అంటే తీవ్రంగా ఈ యొక్క సమస్యతో అయితే మాత్రం ప్రధానంగా ఇతను చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆ యొక్క ట్రీట్మెంట్ కూడా దాదాపుగా 50 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పేసి ఈ యొక్క విద్యార్థి యొక్క తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. అయితే అతనికి ప్రస్తుతానికి అయితే మాత్రము ఎవరు కూడా అంటే ఏదైనా ఆదుకోవడానికి అయితే మాత్రం ఎవరు కూడా ఇప్పటివరకు అయితే ముందుకైతే రాలేదు. కానీ ప్రస్తుతం ఈ యొక్క ఎగ్జామ్స్ జరుగుతున్న నేపథ్యంలో ఆ యొక్క విద్యార్థి ఏదైతే యొక్క ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని ఒక మాస్క్ పెట్టుకొని ఎగ్జామ్ సెంటర్కి వచ్చాడో ఈ నేపథ్యంలో అతనికి ఉన్నటువంటి ఆ యొక్క విషయాలన్నీ అయితే మాత్రం ఇట్లా వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే తాత్కాలికంగా ఈ యొక్క ఎగ్జామ్స్ జరుగుతున్న నేపథ్యంలో అతనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే మాత్రం చూస్తున్నారు. కానీ అయితే అతని ఆ యొక్క అనారోగ్య సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు కూడా ఇటు ప్రభుత్వం నుంచి ఎవరైనా ఆదుకోవాలి. అదేవిధంగా సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి కూడా ఆదుకొని తన యొక్క విద్యార్థి పట్ల ఆరోగ్యం పట్ల సహాయం చేయాలని చెప్పేసి కూడా ఆ యొక్క విద్యార్థి యొక్క తల్లిదండ్రులు అయితే అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel